అందరూ తమ యొక్క గ్రంథాలు తీసి వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, యోహాను రాసిన ప్రవచనాల గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు అదొక భాగముగా ఉంటుండగా, ఫిలదెల్ఫియాకి ఆత్మ చెప్పు సంగతులు వివరణలు కొద్దిగా మనం ధ్యానించాం. 7వ వచనం 8వ వచనం చదువుకుందాం ప్రియులారా. వాక్యాన్ని సహాయం చేసి చేయవలసిందిగా సహోదరులను మనవి చేస్తున్నాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయువాడేనైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. మరి ఒక వచన భాగం కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23, 25, 26 వచనాలు కలిసి ఉన్నాయి. అవి కూడా చదువుకుందాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. 25 వచనం. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకును మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటును ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. వాక్య సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచి వాక్యం ప్రార్థనలో ఏకీపించవలసిందిగా మనం చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గలనైన జీవాధిపతి యేసుక్రీస్తుని ఘనమైన నామములకు అపరంజి పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములైన ఇంతదనుగా మీరు మమ్మల్ని అందుగానే ఎంతగానో ప్రేమించి నీ అమూల్యమైన కృపచేత రక్షిస్తూ నాయన ప్రస్తుత దుష్టకాలం నుంచి తప్పిస్తూ ప్రభా నీ సన్నిధాంతిలో చేరి ప్రభా నీ యొక్క పరిశుద్ధ స్థలములో నాయన నీ యొక్క బల చుట్టూరు ఒలియమ్మకల వలె చేరి నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని నాయన నీ యొక్క మరో పునరుద్ధానాలను స్మరించుకుంటూ వివేచన కలిగి నీ యొక్క ప్రభు శరీరంలో రక్తంలో పాలు పంపులు దయచేసిన దేవా నీకు వేల స్తోత్రములు. మరి ఒక సమయానికి సన్నిధానికి నీ యొక్క వాక్యాన్ని వినడానికి హృదయంలో ప్రభా వాక్యాన్ని ఎరిగి నాయన దాని విశ్వాసమును బట్టి ప్రవర్తించడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి, ఫలింపజేయడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయానికే నీకు వేలాది స్తుతులు స్తోత్రములైన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. హృదయంలో ఆత్మానుసారమైన జీవిత విధానాన్ని మాకు నేర్పించమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి వాక్యం అర్థం అవ్వలాగిన ఆత్మ సంచారంతో మీరే వాక్యాన్ని అందించమని, ఒట్టివాడిని నన్ను మరుగుపరిచి నీ యొక్క నోటి బోరగా మీరే వాడుకొనమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, వాక్యమందు లక్ష్యముంచుదాం.
హృదయంలో ఎటువంటి ఆలోచనలు పెట్టుకొనక వాక్యాన్ని మనం వాక్యముగా అంగీకరించడానికి మనసును సిద్ధం చేసుకుందాం ప్రియులారా. ఎందుకంటే వాక్యం గైకొనాలని అంటే ఖచ్చితంగా మనం వాక్యాన్ని అంగీకరించడానికి మనసు సిద్ధపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం గత దినాలలో ధ్యానించిన రీతిగా ఫిలదెల్ఫియా అంటే మనం ఒక హెబ్రీ వర్డ్ అది. దాన్ని మనం 2 భాగాలుగా విభజిస్తే ఫిలియో అంటే ఎడల్ఫో అంటే మనం తెలుసుకున్నాం. ఏంటది చెప్తారా పిల్లలు? ఫిలియో అంటే ప్రేమ, ఎడల్ఫో అంటే సహోదరుడు, ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ అని మనం ధ్యానించాం ప్రియులారా. ఆ సహోదర ప్రేమ కలిగిన సంఘం దూతకి దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడినైనా ఆత్మస్వరూపియగు పరిశుద్ధుడు. ఎవరండి ఆయన? ఎవరు? ఆత్మస్వరూపియగు పరిశుద్ధుడు ఎవరు? ఎవరండి? వినపడట్లా, ఒక్కరు చెప్పినా వినపడిద్ది కదా. ఆత్మస్వరూపియగు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా. కరెక్ట్. పరిశుద్ధాత్మ చెప్పు సంగతులు ఏమనగా ఏమని చెప్తున్నాడు? ఎవరైతే సహోదర ప్రేమ కలిగి ఉన్న సంఘం ఉందో ఆ సంఘం ఏమై ఉంది? నీ క్రియలు నేను ఎరుగుదునని చెప్తున్నాడు. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు అంటున్నాడు. ఈ వచనం మీదే మనం ఆ వాక్యము ఎరగటం అంటే ఏంటి, నామం ఎరగడం అంటే ఏంటి ధ్యానించలేదు. కానీ సహోదర ప్రేమ కలిగి ఉంటే ఏ విధంగా ఆ సంఘములో స్వరం నిలబడుతుందో, అంటే తలుపులు వేయలేని పరిస్థితి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదే కింద లవోదికయ సంఘంలో ఎక్కడున్నాడు? తలుపు బయట నిలుచుండి తట్టుచున్నాడు ప్రియులారా. స్వరము లేని చోట ఖచ్చితంగా బలహీనతలే ఉంటాయి. స్వరం ఉన్న చోట అంటే ఇక్కడ స్వరం ఏ రీతిగా వారికి కలిగిందని అంటే ఆయన నామము ఎరిగి ఆయన వాక్యము గైకొనడం మూలంగా. ఆయన నామం ఎరగడం అంటే ఏంటి? యేసు ప్రభు అందరికీ తెలుసు. యేసు ప్రభు అందరికీ దేవుడు. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద వర్షము కురిపిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇంకా తెలియందేముంది? ఆయన వాక్యం అంటే అంతా తెలుసు. ఆదికాండం మొదటి నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు ఇదే కదా దేవుని వాక్యం. ఆ నామం ఎరిగితే దానిలో వచనాలు తీసి మనకు అనుకూలంగా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. ఇదే కదా దేవుని వాక్యం. అంటే సరిపోతుందా ప్రియులారా? అలాగనే అనుకుందామా? అలాగ అనుకుంటే దేవుని స్వరం మన చెద్దకు రాదని ఆటోమేటిక్గా తెలుస్తుంది. అది మనం ఆత్మానుభవం చేతనే. చూసారా, ఎట్లా తిరిగినా కూడా ఖచ్చితంగా ఆత్మానుభవం లేనిదే ప్రతి ఒక్క విశ్వాసికి ఎటువంటి పరిస్థితుల్లోనూ చిన్న విషయము కూడా గ్రహింపు అవదండి. అది నేను సారికి ఎందుకు చెప్పవలసి వస్తుందని అంటే అది అనుభవించినప్పుడే ఆ విషయాన్ని గ్రహింపుకి వస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి ఫస్ట్ క్లాస్లో అనుకుందాం, లెక్కలు చెప్పేటప్పుడు ఒక లెక్కని కూడికి ఆ కూడికి అంతా మొత్తం టోటల్ చెప్పాలని అంటే ఏం చేస్తారు? ఒకవేళ అంకె పక్కన పిల్లలకి ఏం చేస్తారు? గీతలు గీసి అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి మొత్తం కిందని చెప్తారు. సరే, 3వ తరగతికి వచ్చాడు. అదే వ్యక్తి ఏం చేస్తాడు? చేతులు పెట్టి ఒకవేళ వేళ్ళు ఉంటే వేలుతో లెక్కేస్తాడు. అవసరమైతే ఏం వాడతాడండి? అంటే ప్రత్యక్షంగా కనబడే ఆ యొక్క లెక్క ఎక్కడ ముద్రించబడుతుంది?
ఖచ్చితంగా మనసులో ముద్రించబడాలి. మనసుతో మనం ఆలోచించాలి, లేకపోతే హృదయంతో మనం ఆలోచించాలి. అలాంటప్పుడే ఆ వాక్యము కానీ లేకపోతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఆ లెక్క కానీ మనకి రిజల్ట్ వస్తుంది. మనకి ఇవన్నీ ఎందుకులే, క్యాలిక్యులేటర్ ఉంది కదా. ఇప్పుడు మనకి క్యాలిక్యులేటర్ వచ్చేసింది. మనకి ఆ లెక్కలు వచ్చినా రాకపోయినా టకటక క్యాలిక్యులేటర్లు కొట్టి మనం చేసేస్తున్నాం. మరి ఆ ఐశ్వర్యాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడని అంటే దాంట్లో ఉన్న మనకి హృదయంలో గోచరమయ్యే విషయాన్ని బట్టే అది విషయ పరిజ్ఞానం అవుతుంది. ఒకవేళ తండ్రి పట్ల కుమారుని కొన్ని ప్రేమ కుమారుడు అడగాలంటే తాను చేసే క్రియలను బట్టి ఎరగాలని అంటే ఖచ్చితంగా హృదయంలో అర్థం అవ్వాలా వద్దా? ఏమన్నా అర్థం అవ్వాలా? ఖచ్చితంగా అర్థం అవ్వాలి. అర్థమవుతేనే ఆ విషయాన్ని తాను తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడనేది గుర్తెరుగుతాం. అదే రీతిగా దేవుని వాక్యం మనము ఎరగాలని అంటే ఖచ్చితంగా హృదయానికి గోచరం కావాల్సిందే. దాన్నే మనం ఆత్మానుభవం అని ఖచ్చితంగా ఆత్మ ప్రభు మనకు బోధిస్తున్నాడు. ప్రియులారా, ఆత్మానుభవం అంటే మరొకసారి చెప్తున్నాను, ఆత్మానుభవం అంటే హృదయంలో కలిగే ప్రత్యక్షత మనసు ద్వారా శరీరంలో ఏమవ్వాలండి? సాక్షాత్కరించాలి కదా. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం 10వ వచనం చదువుదాం ఒకసారి. కొరింథీయులు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము 10వ వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మా అంటే మన హృదయములలో ప్రకాశించెను. 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును చాలు మా జీవమందు అంటే మా శరీరము జీవముగా ప్రత్యక్షమవ్వాలంటే, శరీరమందు ప్రత్యక్షమవ్వాలంటే మొదట హృదయంలో ఏమవ్వాలి చెప్పండి. చెప్తే కానీ వాక్యం రాదు. నిద్ర వస్తుందా? ఉదయమే కదా అయింది, అప్పుడే నిద్ర ఎలా వస్తుంది? వాక్యమందు లక్ష్యముంచుదాం. హృదయమందు ప్రత్యక్షపడిన వాక్యం జీవంగా ప్రత్యక్షం అవ్వాలంటే శరీరంలో అది ఖచ్చితంగా అది దేవుని జ్ఞానం, అది యేసుక్రీస్తునందు జ్ఞానమై ఉండాలి. ప్రియులారా, ఆ యేసుక్రీస్తు మనకి ఏదైతే వెల్లడిపరుచుతున్నాడో, ఇప్పుడు మనము అదే ప్రకటన గ్రంథంలో మనం చెప్పినట్టు దేవుని వాక్యము అంటున్నాడు, దేవుని నామం అంటున్నాడు. రెండు ఒకటే వేరువేరా? చెప్పండి, ఒకటే వేరువేరా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చూద్దామా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము దేవుని వాక్యమను నామము దేవుని వాక్యం అను నామము దేవుని నామము ఒకటే వేరువేరా? నేను నిదానంగా ఎందుకు చెప్తున్నానంటే ఆత్మానుభవం ఈసారైనా మనిషికి అర్థమవుతుందేమో అని. ఒక విశ్వాసికి ఆత్మానుసారమైన జీవితం జీవిస్తే ఖచ్చితంగా శరీరేచ్ఛలు నిగ్రహించబడతాయి. శరీరానుసారమైన ప్రవర్తన సంఘంలో విశ్వాసి చేయడు. ప్రియులారా, ఆ భయం కలిగి ప్రవర్తిస్తాడు. ఖచ్చితంగా ఈసారి ఎందుకు చెప్పవలసి వస్తుందనంటే, ఇకనైనా మనం ఆ పరిపూర్ణతలోకి, ఆ సంపూర్ణతలోకి, క్రీస్తు అనుభవించు ఆ మహిమ నిరీక్షణ ఏంటో ఈరోజు దేవుడు మనకి వెల్లడిపరుచుచుండగా మన హృదయాలన్నీ ఆ రీతిగా వెలింపబడి ఆ పోలికలోనికే దేవుడు మార్చడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. కాబట్టి దేవుని నామము అన్నా వాక్యం అన్నా వేరు అవునా కాదా? వేరు కాదు ప్రియులారా. దేవుని నామమే దేవుని వాక్యమయం. ఇప్పుడు చదువుకుందాం చూడండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం
27వ వచనమా 25వ వచనం. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకును మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్ని జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను. చాలు, మహిమ నిరీక్షణ ఉన్నాడు ప్రియులారా, చాలు. దేవుని వాక్యము అంటే దేవుని నామము అని అందాం, దేవుని వాక్యము అని అందాం. దేవుని నామం ఎరిగిన వారు, దేవుని వాక్యం ఎరిగిన వారు. అది ఏంటంటే యుగములలో తరములలో మరుగు చేయబడిన ఏమంటున్నాడు, మర్మం అంటున్నాడు. వాక్యాన్ని మర్మం అంటున్నాడు. ఆయన నామము కూడా మర్మముగానే ఉంది. మరి ఆ నామ మర్మాన్ని లేదా ఆ వాక్య మర్మాన్ని మనకి తెలియపరుస్తున్నాడా లేదా ఆత్మప్రభు? ఖచ్చితంగా చెప్తున్నాడు కదా. ఫిలదెల్ఫియా సంఘంలో వాళ్ళు ఏ రీతిగా నడుచుకొనుచున్నారో ఆ రీతిన ఖచ్చితంగా ఆ దావీదు తాళపు చెవి కలిగిన ఆ సత్యస్వరూపయోగ ఆత్మ, ఆ పరిశుద్ధుడు చెప్పు సంగతులు అవి ఏంటంటే దేవుని వాక్యము యుగయుగములో తరతరములలో మరుగు చేయబడిన మర్మము. అదే మనం ఈ కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుని మర్మమైన క్రీస్తు, ఇదే వచనంలో మన కిందకి చదువుతున్నట్లయితే దానిని ఈ దేవుని ఏర్పాటు అంటున్నాడు. ఆ ఏర్పాటే గృహ నిర్వాహకత్వం ప్రియులారా. అంటే క్రీస్తును మనం ఎంతగా నేర్చుకుంటున్నామో ఆటోమేటిక్గా ఆయన నామము ఎరుగని అనకుండానే మనం గృహ నిర్వాహకత్వ విషయంలో ఏర్పాటుని మనం అనుసరిస్తున్నామని దాని అర్థం. అంటే దేవుని యొక్క విశ్వాసి దేవుని యొక్క జీవిత విధానములో తాను నేర్చుకున్న సంగతి ఖచ్చితంగా అది గృహ నిర్వాహకత్వమై ఉండాలి. ప్రతి ఒక్క విశ్వాసి గృహ నిర్వాహకుడు నేర్పిస్తున్న సంగతులు. పౌలు భక్తుడు కొలస్సీలు రాసిన పత్రికలో వాళ్ళకి దేవుని ఏర్పాటు ప్రకారము ఆయన సంఘానికి ఏ రీతిగా పరిచారకుడు అయ్యాడో ఆ యొక్క మర్మాన్ని ఏ రీతిగా అది మహిమ ఐశ్వర్యం అంటున్నాడు. ఆ మహిమ ఐశ్వర్యాన్ని దేవుడు కలగజేయడానికి దేవుడు మనకి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు, మనకి మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు ప్రియులారా. మరి మహిమ నిరీక్షణ అనేది మనకు ఎలా కలుగుతుంది? దేవుడు మహిమ నిరీక్షణ అనేది మనం ఎలాగ ఆస్వాదిస్తాం లేకపోతే అనుభవిస్తాం ప్రియులారా? లేవియాకాండం మనం ధ్యానించాం. 9వ అధ్యాయము 23-24 వచనాలు మనం గమనించినట్లయితే అహరోను, మోషే వాళ్ళ పిల్లలు కూడా వారందరూ కూడా ఏం చేస్తున్నారు? అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి పరిశుద్ధ స్థలంలోనికి మరిగే తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన ఏర్పాటు, ఆ ప్రక్రియను బట్టి, ఆ అర్పణం బట్టి ఏమైంది? అక్కడ యెహోవా మహిమ కనబడింది. ఆ మహిమ కనబడిన వెంటనే ఆ బలి ద్రవ్యం మీదను ఆ కృపంతటిని దేవుడు పైనుండి అగ్ని వచ్చి దహించగానే వాళ్ళందరూ కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించారు. మరి వారికి ప్రాక్టికల్గా కనబడింది. ప్రాక్టికల్గా కనపడిన మనం ఏమని చెప్పుకున్నాం? అది హృదయంలో విశ్వాసం ఉంచకపోతే ఆ మహిమ ఎట్టితో ఎవరికి తెలియదు ప్రియులారు. వాళ్ళు అది ఎరగలేదు కనుకనే వారు ఇంకనూ కూడా ఆ విశ్వాసాన్ని, ఆ వాగ్దానాన్ని, వాగ్దాన ఫలాన్ని, ఆ విశ్రాంతిని అనుభవించలేకపోతున్నారు. ఆ నిత్య జీవం గురించిన నిరీక్షణ అయిన క్రీస్తుని ఇప్పటికి కూడా అనుభవించలేని పరిస్థితి ఉంది. కానీ మనకి దేవుడు ఈ లేఖనాల ద్వారా మహిమ నిరీక్షణ అయిన క్రీస్తు యుగయుగములో తరతరములో మరుగు చేయబడిన మర్మముగా దేవుడు మనకి ఈ సత్యస్వరూపి యొక్క పరిశుద్ధాత్మని ద్వారా మనకి విషయాలు బయలుపరుస్తున్నాడు ప్రియులారా. ఇదంతా కూడా ఆత్మానుభవం చేత కలగని పక్షంలో ఏ ఒక్క విశ్వాసి కూడా అనుభవించలేడు. ఒక విశ్వాసి లేకపోతే జీవములో నుంచి మానవుడు వేరైన తర్వాత మరలా ఆత్మ వెలిగింపబడిన తర్వాత మరలా దేవుని ఆత్మ చేత మన యొక్క జీవం లింకప్ అయినప్పుడు విశ్వాసి ఆ దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా మారుతున్నాడు.
ఆ దేవుని కుమారుడిగా మారిన తర్వాత దేవుడు మనకు మూడింటిని యాక్టివేట్ చేస్తాడు. మామూలుగా లోకస్తులకి ఖచ్చితంగా జీవము అనేది యాక్టివేషన్లో ఉండదు. వారికి ఏముంటుంది? హృదయం ఉంటుంది. హృదయంలో ఆత్మ ఉండడు. ఖచ్చితంగా శరీరం ఉంటుంది, ఎందుకంటే శరీరరీతిగా జీవించాలి కాబట్టి. ఒక మానవుడు మనిషి అని ఎలాగ చెప్తున్నాడు అంటే ఆకారాన్ని బట్టి చెప్తాం. మరొకసారి చెప్తున్నాను, జీవం వెలిగింపబడదు లోకస్తుడికి. ఆత్మ అంటే నరుని ఆత్మ ఉంటుంది, కానీ దానిలో దేవుని ఆత్మ నివాసం ఉండడు హృదయంలో. అదే రీతిగా శరీరం ఖచ్చితంగా ఉండవలసిందే, ఎందుకంటే మానవుడు గనుక. కానీ వీటన్నిటి విషయంలో విశ్వాసి అయిన తర్వాత ఈ మూడు విషయాలు యాక్టివేషన్లో అవి దేవుణ్ణి గుర్తెరగడమే ఆత్మానుభవం. ప్రియులారు, దశలోని రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం మనకందరికీ తెలిసిన వచనమే. చాలాసార్లు మనం అది ధ్యానిస్తూ వస్తున్నాం. చూడండి ఒకసారి, దశలోని రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే, సమాధానకర్తకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. సంపూర్ణంగా పరిశుద్ధపరచాలంటే ఏం కావాలి? చదవన్నా. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మన క్రీస్తు యేసు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా కాపాడబడాలంటే ఖచ్చితంగా మన ఆత్మ, జీవము, శరీరము ఏమై ఉండాలి? పరిశుద్ధపరచబడి ఉండాలి. కేవలం మన హృదయం పవిత్రపరచబడింది కాబట్టి నేను నీతిమంతుడయ్యాను, కాబట్టి నేను ధైర్యంగా ఆయన సన్నిధానంలోకి వచ్చి మనసు పవిత్రత లేకపోయినా, శరీరం పవిత్రత లేకపోయినా నేనేం చేస్తున్నాను? ధైర్యంగా శరీర రక్తాల్లో పాలు పంపులు పొందుతున్నాను. కొంతమంది అయితే పాపజ్ఞాతకాల మనస్సాక్షిని ఆధారం చేసుకొని శరీరాన్ని అది శనివారం ఒప్పుకొని ఆదివారం బలారాధనలో చేయవేస్తున్నారు. మరికొంతమంది అయితే ఈ మూడు అర్థమయ్యి పరిశుద్ధత ఏ రీతిగా కలుగుతుందో ఆత్మానుభవం చేత ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళు లేకపోతే ఆరాధన లేదు ప్రియులారా. కాబట్టి ఆత్మ ప్రభు ఖచ్చితంగా ఈ మూడు పద్ధతుల ద్వారా విశ్వాసులు ఆ యొక్క శరీర రక్తాలని ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఆయన రాకడ ముందు నిందారహితముగాను నిర్దోషులుగాను నిలబెట్టవాలని దేవుని ఎదుట పవిత్రపరిచిన దేవుడు, ఇదే కొలసీలు రాసిన పత్రికలో మనం 28వ వచనం చూస్తున్నట్లయితే పౌలు భక్తుడి యొక్క ఆయన యొక్క వాంఛ కావచ్చు, ఆయన శ్రమానుభవం కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు ఎదుట పరిశుద్ధులుగా నిందారహితులుగా నిలబెట్టాలి. మరి క్రీస్తు ఎదుట పరిశుద్ధులుగా నిందారహితులుగా నిలబెట్టాలంటే మహిమ నిరీక్షణ అయిన క్రీస్తు ఆయన యొక్క సువార్త ప్రకాశం హృదయంలో వెలిగింపబడాలి. ఖచ్చితంగా శరీరమందు జీవముగా ప్రత్యక్షమవ్వాలని అంటే ఖచ్చితంగా ఆత్మానుభవం అవసరం ప్రియులారు. ఆత్మానుభవం అని ఏంటో కేవలం అక్షరార్థంగా తెలుసుకుంటే ఆత్మానుభవం కలగదు. జీవించు విధానం, విశ్వాసం అనేది ఒక ఓడిగానో లేకపోతే ఒక వచనముగానో తీసుకుంటే విశ్వాసం అనేది అర్థం కాదు. నిరీక్షణ అంటే ఏంటో మనకి అర్థం కాకపోతే విశ్వాసం మూలమొక జీవితం ఏంటో అర్థం కాదు. విశ్వాసం మూలమొక జీవితము ఆత్మానుభవం అర్థం కాకపోతే మనిషి ఆత్మఫలాలు లేకపోతే ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించలేడు. మరి మనకి పరిశుద్ధత కలిగి ఉన్న స్థితి కావచ్చు, ఆ పరిశుద్ధత ద్వారా వెలువడే జీవం గూర్చిన పరిశుద్ధత కావచ్చు, ఆత్మఫలాలు కావచ్చు, ఇవన్నీ మానవుల్లో ఎలాగ ఫలిస్తాయి? నో డౌట్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 చెప్పిన ప్రేమ మొదలుకొని ఆశా నిగ్రహం వరకు నీకు ఫలించాలని అంటే దాంట్లో బిహైండ్ ఉన్న పరిశుద్ధత నువ్వు ఖచ్చితంగా ఆత్మానుభవం చేత రావాల్సిందే ప్రియులారా. అట్టి అనుభవం కలిగిన వారికి ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్న సంగతులు మరింత నిశ్చయంగా మీరు రూఢిగా నమ్మడానికి బలపడతాయి. లేని పక్షంలో ఆత్మ చెప్పుతున్న సంగతులు మనము
విశ్వాసం ఎలా కలుగుతుంది అని అనుమానంతో ఇది ఎలా కలుగును అనే ఆలోచన, అది దృష్టిని ప్రేరణ, అది సాతాను కుయుక్తి ప్రియులారు. అది అయినా మనకు కలిగిందా? ఖచ్చితంగా ఈ ఆత్మానుభవంలోని స్థితికి ఇప్పటికీ కాదు కదా, ఎప్పటికీ మనం రాలేం. ఆ విషయాన్ని గమనించండి. ఆత్మానుభవం అని ఏంటో, మనము వాక్యము ఏదైతే దేవుని నామము అది పరలోకము నుంచి విడుదలవుతుందో, ఆ విడుదలైన వాక్యాన్ని హృదయంలో మొదట ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. నీకు జీవం కలగాలనంటే ఖచ్చితంగా నీ యందున్న విశ్వాసము అది నిర్మలమైన మనస్సాక్షిని కలగజేయాలి. అంటే మనస్సులో జీవం ఉంటుంది ప్రియులారా, హృదయంలో ఆత్మ ఉంటుంది. కాబట్టి ఆత్మ అన్నాడు. జీవం అంటే మనసుకు సంబంధించింది. మనం జీవించాలని అంటే నీకు కావాల్సింది నిర్మలమైన మనస్సాక్షి శుద్ధి చేయబడితేనే, నిర్మలమైన మనస్సాక్షి ఉంటేనే నీకు జీవం కలుగుతుంది. జీవం కూడా నిరీక్షణ కలగాలనంటే ఖచ్చితంగా ఆ జీవితంలో ఆ శరీరమందు సాక్షాత్కారం అవ్వాలి. నువ్వు ఏదైనా కావచ్చు, అది పరిశుద్ధత ఆయన ఫలము కావచ్చు, లేకపోతే ఆత్మాను ఫలము కావచ్చు. ఇవి ఏవైనా సరే నీ శరీరంలో కనపడాలి కదా. ఇప్పుడు మేము నమ్మాలంటే ఎట్లా? పలానా ప్రదీపు పరిశుద్ధత కలిగి ఉన్నాడు, ఆత్మ ఫలాలు కలిగి ఉన్నాడు అని అంటే శరీరంలో ప్రత్యక్షత కలిగితేనే కదా. అది ఖచ్చితంగా దానినే విశ్వాస క్రియలు అన్నాడు. వీటన్నిటికి కూడా ఖచ్చితంగా అది ఆత్మచేతనే మనం కలిగిన వారముగా ఉన్నాం. దేవుడు వీటన్నిటిని కూడా దేంట్లో ఉంచాడనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక భూమి మీద ఉన్నవి కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాను. ఇదే కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం కూడా చదవన్నాను. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి పరిశుద్ధమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతుల్లో లేచుట్లో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని. అవి పరలోకమందు కావచ్చు, భూలోకమందున కావచ్చు, అవన్నీ కూడా సమస్తము సర్వ పరిపూర్ణతలోకి, సర్వ సంపూర్ణతలోకి క్రీస్తులో చేయబడ్డాయి. దాన్నే సమాధానపరచబడిన సమస్తం అంటున్నాడు. ఇక్కడ మనం ఇందాక 23వ వచనంలో ఇది మీకు కలుగును అనేది, అది సువార్త వలన కలుగు నిరీక్షణ ద్వారా, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా కలిగే సమాధానం ప్రియులార్. ఇదే 1వ అధ్యాయం 6వ వచనంలో మనకి నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. ఈ ప్రేమ అనేది అది శరీరంలో సాక్షాత్కరించాల్సిన అనుభవం కదా, అదే ఆత్మానుభవం. అదే ప్లేస్లో మనం సమాధానం పెట్టాలన్నా ఇంకా ఏదైనా సరే ఆత్మానుభవం చేత శరీరమందు మనలో మేనిఫెస్ట్ అయ్యే ప్రతి పరిస్థితిని కూడా అది ఆత్మానుభవం చేత రావాల్సిందే. నీకు కలిగిన నిరీక్షణ అది హెబ్రీయులకు రాసిన పత్రిక, సమయం చాలట్లేదు, రిఫరెన్స్ చెప్తాను, దాన్ని బట్టి మీరు ధ్యానించండి. 6వ అధ్యాయం 19వ వచనంలో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించబడిన నిరీక్షణ, దాన్నే ఇదే కొలసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో సువార్త వలన కలుగు నిరీక్షణ అంటున్నాడు. దాన్నే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఇది చదవండి. 5వ అధ్యాయం 5వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ప్రియులార్, ఎలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునని నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా. ఖచ్చితంగా ఆత్మ అవసరమే ప్రియులారా. మీరు పరిశుద్ధాత్మ దేవుడు
ఆత్మ ఆత్మ అంటున్నాడు, ఇతను ఏంది పెంతుకొస్తానని అనుకోబాకండి. మనము ఆత్మ ద్వారానే మనం ఆరాధించగలం. మన జీవితమే ఒక ఆరాధన ఏంటుండగా విశ్వాస మూలమగు జీవితం జీవించాలని అంటే ఖచ్చితంగా నీ హృదయంలో కాదు కానీ నీ యొక్క జీవితంలో సాక్షాత్కరించవలసిన అనుభవం అది ఆత్మానుభవమే ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16-18 వచనంలో నీలో వారిలో ఉండి నివసించి సంచరిస్తున్నాను అంటున్నాడు. ఆయనే ఆత్మ ప్రభు, పరిశుద్ధాత్మ ప్రభువు మాత్రమే కాదు, దేవుని ఆత్మై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆయనే క్రీస్తు కూడా దేవుని ఆత్మగా మన హృదయంలో నివసింపచేసి మహిమ నిరీక్షణ ద్వారా మనల్ని విశ్వాసులని జీవింపజేస్తూ ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. దాన్నే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు. గృహ నిర్వాహకత్వం అంటే అదే తిమోతి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ప్రియులారా. ఈ ఏర్పాటు కలగడం అని అంటే ఆత్మానుసారంగా జీవించడమే. ఆత్మానుసారంగా జీవించని పక్షంలో ఖచ్చితంగా ఏముండదు, క్రమం ఉండదు ప్రియులారా. మరొకసారి తెలియజేస్తాను, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో మనం ఆత్మానుసారంగా జీవిస్తే మనం క్రమం కలిగి ఖచ్చితంగా ఉంటాం. లేని పక్షంలో శరీరానుసారమైన పరిస్థితులే మేనిఫెస్ట్ అవుతాయి, దానిపైనే ఉన్నాయి. 18-19 వచనాలు శరీరంగా మనం యాక్టివేషన్ చేసుకుంటే మన జీవితంలో మేనిఫెస్ట్ అయ్యే క్రియలన్నీ అక్కడ ఉన్నాయి. ఆత్మానుసారంగా మనం జీవిస్తే మేనిఫెస్ట్ అయ్యే ఆత్మ ఫలాలన్నీ, ఆత్మ ద్వారా జీవించే పరిస్థితులన్నీ 22వ వచనం నుంచి ఉన్నాయి ప్రియులారా. అవన్నీ కూడా ఆత్మ ద్వారానే మనకి కలుగుతున్నాయి కాదా? ఆ కలిగించే పరిశుద్ధాత్మ దేవుడు నీవు ఆ రీతిగా జీవిస్తుండగా నీలో మేనిఫెస్ట్ అయిన ప్రతి ఆత్మానుభవాన్ని అదే ఆత్మ మనల్ని ఆ నిరీక్షణ ద్వారా కలిగే నిరీక్షణ, ఆ మహిమ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు కదా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. నేను త్వరగా చెప్పి ముగిస్తాను సంగతులు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఆత్మ ద్వారానే పరిశుద్ధత, ఆత్మ ద్వారానే ప్రేమ, ఆత్మ ద్వారానే మహిమ నిరీక్షణ, ఆత్మ ద్వారానే ఖచ్చితంగా మహిమ నిరీక్షణే. అది కూడా చదువుతాం చూడండి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవం గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మనకు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడంటే ఎలా తెలుసా? ఎలా అండి కుమ్మరించడం అంటే ఎట్లాగా? ఒక బకెట్ నీళ్ళు తీసుకొని మన నెత్తి మీద ఎలా కుమ్మరించుకుంటే ఎలా కుమ్మరించాలో, లేకపోతే ఒక పూల బుట్ట తీసుకొని ఒక ఘనమైన సన్మానం వ్యక్తిని ఎలాగ మనమైతే కుమ్మరిస్తామో ఆ రీతిగా దేవుడు మన హృదయంలో నివసించడమే కాదు, మనలో నివసించడమే కాదు, మనలో సంచరించడం అంటున్నాడు. అంటే మనల్ని హత్తుకోవడం అంటున్నాడు. అక్కడ ఆత్మ దిగెను అని అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో చెప్తున్నాడు అని అంటే అక్కడ ఏమని ఉందని అంటే ఆయన మనల్ని హత్తుకున్నాడని ఉందని ప్రియులారు. కాబట్టి ఆయన మనల్ని హత్తుకోవడానికి మనం ఖచ్చితంగా ఆ ఆత్మ అనుభవం మనలో లేని పక్షంలో మనం జరిగించేవన్నీ శరీరానుసారమైన క్రియలే ప్రియులారా. అవే మనకి మేనిఫెస్ట్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, మన ఆత్మలో ఉన్న ఆత్మ ప్రభువు దుఃఖిస్తూ ఉంటాడు. దాన్ని బట్టి మనకు మహిమ నిరీక్షణ ఎలా కలుగుతుంది, తద్వారా మనకి మహిమ నిరీక్షణ అక్కడ ఉందని మనకి అర్థం కాదు. ఆత్మానుభవం అర్థం కాదు. ఆత్మానుభవం అర్థం కాకపోతే ఆత్మానుసారమైన జీవితం మళ్ళీ ఎలా కలుగుతుంది చెప్పండి? అర్థమవుతున్నాయా నేను చెప్పే సంగతులు? ఇకనైనా అర్థం కాకపోతే అది మనం అడగాలి. ఆ మహిమైశ్వర్యము ఎట్టిదో మనము గృహ నిర్వాహకుడు వివరిస్తుండగా మనకు అర్థం కాకపోతే ఖచ్చితంగా మనం ఆశ్రయించాల్సింది ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రము వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో ఆయన చెప్పండి, మళ్ళీ ఒకసారి చదవండి. ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచ బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క దేవుడు ఎవరిని తెలుసుకోవడానికి, ఆ మహిమా స్వరూపి యొక్క దేవుణ్ణి తెలుసుకోవడానికి చదవనా, తన్ను తెలుసుకుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు పౌలు విజ్ఞాపన చేస్తున్నాడంట. పౌలు విజ్ఞాపన చేస్తే సరిపోతుందా? ఎఫెసీయులకి ఈ విషయాన్ని రాస్తూ పౌలు విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తే సరిపోతుందా? పౌలు చేస్తే సరిపోతుందా? ఆ మహిమ నిరీక్షణ యొక్క మహిమాశ్వర్యం ఏంటిదో, ఆ బలాతిశయం ఎట్టిదో, మహిమాస్వరూపి యొక్క దేవుడు తన్ను తెలుసుకున్నట్టు ఎందుకు జ్ఞానం ప్రత్యక్షత గల మనస్సు మనకు రావాలంటే ఏం చేయాలి? మనం కూడా ప్రార్థన చేయాలి. ఆ జ్ఞానాన్ని మనం అడగాలి. ప్రియులారు, ఆ జ్ఞానం ఎట్టిదో మనం తెలుసుకోవాలంటే మనం నేర్చుకోకపోతే రాదు. ఆయన నామము ఆయన వాక్యము ఎరగాలనంటే యుగ యుగములో తలతరములో మరుగు చేయబడిన మర్మం ఎలగాలంటే ఖచ్చితంగా దేవుడు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అని అర్థం కావాలి. చివరిగా నేను ముగిస్తున్నాను. మహిమ నిరీక్షణ అంటే అక్కడ ఏముందో చూడండి, ఫుట్ నోట్స్లో. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అని ఉంది కదా, అక్కడ ఏమనుంది? గృహ నిర్వాహకత్వం అని ఉంది. దాన్నే పైన 26వ వచనంలో దేవుని ఏర్పాటు అని ఉంది. ఆ దేవుని ఏర్పాటు కూడా గృహ నిర్వాహకత్వం అనే ఉంది ప్రియులారా. అదే రీతిగా మొదటి తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? నేను మాసిదోనుకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే చాలే అన్న, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో అన్న దగ్గర ఒకటి అనేసి ఫుట్ నోట్స్లో ఏమనుంది? గృహ నిర్వాహకత్వం ఉంది. అంటే దేవుని మహిమ నిరీక్షణ కూడా గృహ నిర్వాహకత్వం అని ఉంది. దేవుని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అన్న గృహ నిర్వాహకత్వం ఉంది. దేవుని ఏర్పాటు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా దేవుని ఏర్పాటే. అపోస్తుడైన పౌలుకి మాత్రమే అనుగ్రహించబడిన ఏర్పాటు అది. తర్వాత యూదులకైన అపోస్తులు వారు గ్రహించినప్పటికీ అన్ని జనులైన మనకు ఆ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఏంటో అపోస్తుడైన పౌలు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా. ఆ మహిమ నిరీక్షణని మనము ఈ ఆత్మ, జీవము, శరీరము ఏ రీతిగా దేవుడు ఒక్కదాన్నే ఆపరేట్ చేస్తూ ఆ శరీరమందు జీవం ప్రత్యక్షం అవ్వడానికి, మేనిఫెస్ట్ అవ్వడానికి కలిగించే ఆత్మానుసారమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్న తరుణంలో మనము ఆయన నామము ఆయన వాక్యము ఎరగనుతున్నామని అంటే ఆత్మానుసారంగా జీవించడమే. ఇప్పుడు ఆయన నామము ఆయన వాక్యం ఎరుగుతున్నామని అంటే దానికి పర్ఫెక్ట్ దాని డెరివేషన్ కావచ్చు, డెఫినేషన్ కావచ్చు. ఏంటి? నాకు దేవుడు తెలుసు అంటే కాదు, నాకు దేవుని వాక్యం నా హృదయంలో నా సంకలం ఉందంటే కాదు. మనం ఆత్మానుసారంగా జీవిస్తేనే దానికి ఫుల్ఫిల్ చేసినట్టు. ఆత్మానుసారంగా జీవిస్తే మనకు ఏ రీతిగా కలుగుతుంది? దానినే ఆత్మానుసారమైన విధానాన్నే ఇప్పుడు మనం కొలసీయులకు రాసిన పత్రికలో చదువుకున్నట్టు సమస్తము సంపూర్ణత క్రీస్తులో నివసిస్తుంది. అందులో నుంచే మనము ఆ సువార్త వలన కలుగు నిరీక్షణ ద్వారా ఆ మహిమైశ్వర్యాన్ని మనము
అనుభవించాలి ప్రియులారు. అటు అనుభవం లేని ప్రతి విశ్వాసి కూడా ఆ పరిశుద్ధుల తేజోవాసులైన స్వాస్యము, అదే పరిశుద్ధుల స్వాస్యము. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్లు అది నిరీక్షణ, అది పరలోకం ఉంచబడిన నిరీక్షణ, అది వాడబారనిది. అది ఏంటిది? అది ఒకసారి చదువుతారా? తిమోతి రాసిన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అన్న. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదేనైన స్వాస్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున చేసెను. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న ఆ రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని చేత కాపాడుబరు మీ కొరకు ఆ స్వాస్థ్యం ఏదైతే అక్షయమైనది నిర్మలమైనది వాడబారదైన స్వాస్థ్యం ఉందో ఆ స్వాస్థ్యము ఎక్కడ భద్రపరచబడింది? పరలోకమందు భద్రపరచబడింది. ఆ స్వాస్థ్యం ఏంటండి? పైన చెప్పినట్లు జీవంతో కూడిన నిరీక్షణ. ఆ జీవంతో కూడిన నిరీక్షణే దేవుడు మనకి మహిమ నిరీక్షణగా అనుగ్రహించాడు. అది పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించాడు. దానినే ప్రేమ ద్వారా కుమ్మరించాడు. ఈ ప్రేమ కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ దేవుడు కేవలము అది వాగ్దానం చేయబడిన ఆత్మే కాదు, అది శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మగా దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ అంటున్నాడు అంటే శరీర హెచ్చలు ఖచ్చితంగా జయించగలమనా జయించలేమనా? చెప్పండి. ఖచ్చితంగా జయించగలం. ఎప్పుడు? ఆత్మానుభవం చేతనే ప్రియులారా. ఆత్మానుభవం అనేది మనకు కలగాలని అంటే ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని ఏర్పాటు ఏంటో గుర్తెరగాలి. దేవుని ఏర్పాటు ఏంటనేది మీకు ఒకసారి చెప్పాను, అయినా సరే తర్వాత కంటిన్యూషన్గా మనం నేర్చుకుందాం. తద్వారా మనకి ఆత్మానుసారమైన స్థితి ఏంటో తెలుస్తుంది. తద్వారా మనం మహిమ నిరీక్షణ అయిన దేవుడు మన శరీరంలో ఎలాగ సాక్షాత్కరించి ఆత్మ ఫలాలు పొందుతూ, పరిశుద్ధాత్మ అనే ఫలాన్ని పొందుతూ దేవుని యొక్క ఆరాధనలో చేవేస్తూ, దేవుని యొక్క కోరిన ఆరాధన, అదే ఆత్మనరుపు ఆరాధన, విశ్వాస యొక్క జీవితాన్ని మనము ఏ రీతిగా కలుగుతుందో మనం తెలుసుకుంటాం. అట్టి జ్ఞానము ప్రత్యేకత గల మనసు వచ్చినప్పుడు మనకి దేవుడు అనుగ్రహించే సత్కార్యాల్లో విరిగా పాల్గొంటాం. ఖచ్చితంగా దేవుడు మన ద్వారా మహింపరచబడతాడు, మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. అట్టి ఆత్మీయ అనుభవంలోనికి షాలేం సంఘం అందరూ నడిపింపబడిన గాక. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.